పంటలన్నీ నాశనం అయిపోతాయి, మనుషులందరూ ఎండిపోయి బక్క చిక్కిపోయి కనీసం తినడానికి కూడా తిండి లేకుండా ఉంటుంది. ఒక అంటే కలర్ఫుల్ సినిమా నుంచి ఒక నెగిటివ్ పిక్చర్ కొద్ది అలాగే అయిపోయిందా గత 5 ఏళ్ళు. ఇప్పుడు దాని నుంచి బయట పడేయడానికి ఒక శక్తి రూపంలో బాబు గారు వచ్చారు అనేది నిన్న పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్య ఒక అద్భుతమైన ప్రశంస కూడా. నిజంగా రాష్ట్రం అలా అయిపోయిందని అనుకోవాలా ప్రజలు? నిజంగా అయిపోయింది. అప్పుడు మద్దతు ధర ఎప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు మద్దతు ధర ఎంత ఉంది? అప్పుడు రైతులు ఉద్యమించారా, ఇప్పుడు రైతులు ఉద్యమించారా? అప్పుడు గిట్టుబాటు ధర ఉందా, ఇప్పుడు గిట్టుబాటు ధర ఉందా? అప్పుడు రైతులు సంతోషంగా ఉన్నారా, ఇప్పుడు రైతులు సంతోషంగా ఉన్నారా? అప్పుడు పేదలకు సంబంధించిన సంక్షేమంతో సంతోషంగా ఉన్నారా, ఇప్పుడు సంతోషంగా ఉన్నారా? వీళ్ళు ఒకసారి గ్రౌండ్లో చెక్ చేస్తే తెలిసిపోతుంది. ఆయనకి ఏమీ లేని ప్రపంచం కావాలంటే దాంట్లో ఒక ఎకో సిస్టంలో ఆయన మాయలో పడిపోయారు. నడుస్తూ ఉంటుంది, అదే కరెక్ట్ అనుకుంటున్నారు. ఇప్పుడు మనకి మిత్రుడు ఎవరితో అంటే నువ్వు ఎలా అంటాడు అని నీ మిత్రుడిని చూసి తెలుసుకోవాలంటారు. ఆయన వాళ్ళతో మిత్రుత్వం కాబట్టి అదే మైండ్ సెట్లో ఆయన కూడా తయారైపోయారు, అంతే, అంతకు మించి మరేం లేదు. కాకపోతే ఆయన ఇప్పుడు రాష్ట్రాన్ని బయటపడేసే శక్తిగా చంద్రబాబు గారు అయితే ఫీల్ అవుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు కూడా P4 ద్వారా. రైట్. చూద్దాం. P4 అనే దానికి సంబంధించి కంప్లీట్గా ఆగస్ట్ 15 తర్వాత 15వ తేదీ తర్వాత కంప్లీట్గా ఒక రూపం తీసుకొస్తామని చెప్పారు ఆల్రెడీ. ఇప్పుడు